హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చంద్రకన్న. ఇవైతే బొబ్బర్లు మా ఆయన అయితే సీలో పండిస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాం. కొంచెం అయితే 350 రూపాయలు. ఇప్పుడైతే రేటు పెరిగిందంట. మేము తీసుకున్నప్పుడు వారం అవుతుంది, వారంలోనే రేటు పెరిగిపోయింది అన్నది. ఇంకా పంటలు ఈ సంవత్సరం అయితే పంటలు చాలా తక్కువ అంట. దానివల్ల 350 ఎన్నిళ్ళు అయితే తక్కువకి వచ్చినాయి. ఈ ఏడైతే 350, ఇప్పుడైతే 400 కూడా పెరిగిపోయిందంట. 50 రూపాయలు ఎక్స్ట్రా పెరిగిపోయింది వారంలో. నేను అన్నారన్నమాట మా ఆయన ఫ్రెండ్. 4 కొంచాలు అయితే తీసుకున్నాం మేము. 4 కొంచాలు నిన్న కొంచెం క్లీనింగ్ చేసాను, ఇవాళ కొంచెం చేశాను, అయిపోయి ఇంక ఇవే ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి వచ్చి వర్షాకాలం గట్ట కదా, టిఫిన్ వేసుకోవడానికి ఇంకా పులుపులు వేసుకోవడానికి గట్ట పనిచేస్తాయి అని చెప్పేసి తీసుకున్నామట. 4 కొంచాలు తీసుకున్నాం. ఇవి మనకి డైట్కి కూడా మంచిది, బొబ్బర్లు తినడం వల్ల కూడా మంచిది. మనకి పొద్దులు ప్రోటీన్ గట్ట అన్నీ అవుతుంది. అట్లు గట్ట చేసుకొని తింటే మంచిది అన్నమాట. ఇడ్లీ మీద గట్ట మంచిది. ఇడ్లీ అంటాం కానీ పెసరట్టు రోటీ మంచిది. పెసలు అడగం కానీ దొరకలేదు. రైతులకు కూడా ఏం గిట్టుబాటు అవుతలేదని చెప్పేసి పంటలు కూడా కొన్ని పంటలు కూడా మనకి పండిస్తలేదు. పండించినట్టు ఏమన్నా కొన్ని ఉంటే కనుక ఇలాగ వెంటనే అడగపోతే కనుక మళ్ళీ దొరుకుతలేదు. ఈ మేము తీసుకున్నప్పుడు దొరికినాయి, ఇప్పుడైతే ఎవరికి దొరకలేదంట. మా ఊళ్ళో అడిగారు కానీ కొంతమందికి వాళ్ళకైతే లేవంట. బొబ్బర్లు అయితే చాలా బాగున్నాయి. నేను పండగలో తీసుకున్నాను బొబ్బర్లు. పుట్టుకడ కట్టిస్తే మామూలుగానే పండగలో గాలి వేసుకుందామని చెప్పేసి అవి పెద్ద ఉన్నాయి. అవి ఐదులేడి అంట. ఏంటండి నానబెడితే ఇంత పెద్ద అయిపోయింది ఏంటి అని అడిగితే మా ఆయన ఇవన్నీ అటు నుంచి పండి ఇక్కడ మన పంట కాదు అని చెప్పేసి అన్నారన్నమాట. ఈ మన పంట నాటు మాట. ఇవి నోట్లో వేసుకుంటే ఎంత తీయకుంటున్నాయి అంటే కమ్మగా ఉంటున్నాయి ఇవి. అదే అంటారు హైబ్రిడ్కి నాటుకి అంత తేడా మాట. ఎంత బాగున్నాయో, నోట్లో వేసుకుంటే నోటిని తినేసి అంత బాగుంటుంది మాట కమ్మగాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవైతే ఇలా క్లీనింగ్ చేసుకున్నాం అన్నమాట. నిన్న ఈరోజు క్లీనింగ్ అన్నమాట. అయిపోయింది. ఈ రోజుతో అయిపోతాయి శుభ్రంగా. 2 రోజులు ఎండబెట్టి డబ్బాల కోసం పక్కన పెట్టుకుంటే పనికి వస్తున్నాం. అప్పుడప్పుడు ఎండ వండుకోవడానికి చుట్టాలు వచ్చినా ఇంటికి గట్ట ఈ అన్న వేసి పెడతాను.